ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే ఐదర్ ఐడిపిలో జాయిన్ అవ్వాలి అనైనా, లేదు ఐడిపిలో జాయిన్ అయిపోయి ఇదేంటి ఇలా ఉంది అని అన్న థాట్ అయినా మీ మైండ్లో రన్ అవుతూ ఉండాలి. ఆల్ యువర్ డౌట్స్, ప్రాబ్లమ్స్ అన్నీ ఇక్కడ సాల్వ్ అవుతాయి. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ హానెస్ట్గా అంతే చెప్పేస్తా, ఓకేనా? అండ్ మీ ఫ్యూచర్ కోసం మీరు నెక్స్ట్ తీసుకోబోయే స్టెప్ కోసం ఒక 15 minutes టైం కేటాయించలేరా? సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్లీ, నా పేరు శిల్ప అండ్ నేను ఒక మిడిల్ క్లాస్ ఆర్థడాక్స్ ఫ్యామిలీ నుంచే వచ్చాను. సో ₹1 పెట్టే ముందు ఎంత ఆలోచిస్తాం, ఎంత కష్టపడితే ఆ రూపాయి వచ్చింది అన్న ఫీలింగ్ నాకు బాగా తెలుసు. యాక్చువల్లీ మీరు ఆలోచిస్తారేమో, బట్ నేను అతిగా ఆలోచిస్తాను. ఐ మీన్ టు సే దట్ ఐఎమ్ ఎన్ ఓవర్ థింకర్. ఓకే, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటున్నావు, ఆర్థడాక్స్ అంటున్నావు, ఓవర్ థింకర్ అంటున్నావు, మరి ఎలా నమ్మావు, ఎలా జాయిన్ అయ్యావు అంటారా? సి, నా తర్వాత ఒక చెల్లి, ఒక తమ్ముడు ఉన్నారు. ఎంతకాలం అని నాన్న ఒక్కళ్ళే కష్టపడతారు, అమ్మ కూడా హెల్ప్ చేయాలని అనుకున్నారు, బట్ హెల్త్ ఇష్యూస్ వల్ల వర్కౌట్ అవ్వలేదు. సో యాజ్ అన్ ఎల్డర్ డాటర్, పెద్ద కూతురుగా ఐ హ్యావ్ టు డూ సంథింగ్. నేను రెస్పాన్సిబుల్గా ఉండే టైం వచ్చేసింది. ఐ డూ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్స్ దట్ మేడ్ మీ క్రేవ్ ఫర్ మనీ. నాకు ఉన్న సిచ్యువేషన్స్ వల్ల డబ్బులు నాకు అవసరం. డిగ్రీ ఇంటర్న్షిప్ టైంలో ఒక 1 month నేను టెలికాలింగ్ జాబ్ చేశాను. బట్ ఆ 1 monthలోనే నాకు ఆ జాబ్ నచ్చలేదు. నాట్ బికాస్ ఆఫ్ రోల్ ఆర్ సాలరీ, బట్ బికాస్ ఆఫ్ వాట్ ఐ డూ. అదొక ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ. సో ఐ ఫీల్ లైక్ నేను పేరెంట్స్కి, స్టూడెంట్స్కి అబద్ధం చెప్తున్నానేమో అనిపించింది. ఐ కాంట్ లై టు మై సెల్ఫ్ ఫర్ ద సేక్ ఆఫ్ మనీ, రైట్? ఐ కాంట్ కీప్ లైయింగ్ టు మై సెల్ఫ్. నాకు ఎప్పుడైతే ఆ గిల్ట్ వచ్చేసిందో, డబ్బులు కావాలి కానీ అవతల వాళ్ళ ఫ్యూచర్ ఆర్ లైఫ్ని పరంగా పెట్టి కాదు, నాట్ at the cost of others' future or life. Okay, so as you know, I dropped it off. ఆ తర్వాత ఫుల్ టైమ్ ఆఫర్స్ వచ్చిండే, బట్ at that point I decided I need to love what I do, I need to be genuine. నాకు చేసే పని నచ్చుండాలి అండ్ నేను జెన్యూన్గా చేయాలి. ఇంకా నా గురించి కొంచెం ఎక్కువ తెలియాలనుకుంటే మీరు నా ఫస్ట్ వీడియో ఒకసారి చూడండి, సో దట్ యూ గెట్ అన్ ఐడియా. నేను ఏం చేశాను, ఏం చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను, మీకు ఒక ఐడియా వస్తుంది. ఇలా చాలా ప్లాట్ఫామ్స్ వెతికాను. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద ప్లాట్ఫామ్స్. ఐడిజిటల్ప్రెన్యూర్కి సిమిలర్గా ఉంటాయి. ఐ గెస్ ఈ పాటికే మీకు ఒక ఐడియా వచ్చేసి ఉండిద్ది ఏం ప్లాట్ఫామ్స్ అని. ఇఫ్ ఇన్ కేస్ అది ఏ ప్లాట్ఫామ్ అయినా, ఈవెన్ ఐడిజిటల్ప్రెన్యూర్ అయినా, మీరు మిమ్మల్ని, మీ టైంని, మీ మనీని ఇన్వెస్ట్ చేసి యూ ఫీల్ లైక్ యూ గాట్ స్కామ్డ్, మీరు మోసపోయారని కానీ, ఇది వర్త్ కాదు అని కానీ అనిపిస్తే మీ సిచ్యువేషన్ ఏంటి అని అన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో దట్ నేను తీసుకున్న ఈ ఇనిషియేటివ్ ఎంతవరకు వర్త్ అన్నది నాకు తెలిసింది. అండ్ ఆల్సో వేరే ఏదైనా ప్లాట్ఫామ్ అయినా, ఐడిజిటల్ప్రెన్యూర్ అయినా, సిమిలర్ ఏదైనా ప్లాట్ఫామ్స్ అయినా, ఏదైనా కానీ మీరు ఒక ప్లాట్ఫామ్లో మీ మనీ కానీ, మిమ్మల్ని కానీ, మీ టైంని కానీ ఇన్వెస్ట్ చేశారు అండ్ దాట్ వర్క్ ఫర్ యూ. ఎట్లా వర్క్ అయింది, మీరు ఏం చేశారు అండ్ ఏ ప్లాట్ఫామ్, మీ సిచ్యువేషన్ ఏంటి అన్నది కూడా కామెంట్ చేయండి. సో దట్ మిగతా వాళ్ళు ఈ వీడియో చూసే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. ప్లీజ్ బీ జెన్యూన్. అసలు ఐడిజిటల్ప్రెన్యూర్ అంటే ఏంటి? ఐడిజిటల్ప్రెన్యూర్ అనేది ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ లేదా డిజిటల్ యూనివర్సిటీ. అంటే ఇప్పుడు లైక్ మనం కాలేజెస్, కోచింగ్ ఇన్స్టిట్యూట్స్, అకాడమీస్లోకి వెళ్ళి మనం ఏం చేస్తాం, మనం డబ్బులు ఇచ్చి వీ పే మనీ అండ్ అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి నాలెడ్జ్ ఏదైతే ఉందో, సబ్జెక్ట్ కానీ, కోర్స్ కానీ, ఏదైనా కానీ మనం ఆ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటాం. అక్కడ ఉన్నది నేర్చుకొని వి గెట్ సర్టిఫికేషన్స్ ఫ్రమ్ ఇట్. సేమ్ అదే మాన్యువల్గా జరిగిద్ది అక్కడ. ఇక్కడ వర్చువల్గా, అంటే మీరు చూస్తున్న స్క్రీన్ ఏదైతే ఉందో, ఫోన్, ట్యాబ్, ల్యాప్టాప్ ఏదైతే ఉందో దానిలో నుంచే క్లాసెస్ జరుగుతాయి. ఓకే, ప్లాట్ఫామ్ అయితే రికార్డింగ్ క్లాసెస్ ప్రొవైడ్ చేసిద్ది. అదే ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒక ట్రూ మెంటార్ నుంచి కనుక క్లాసెస్ తీసుకున్నట్టయితే వాళ్ళు ఖచ్చితంగా మీరు ఏ కోర్స్ కోసం అయితే ప్లాట్ఫామ్లో ఎన్రోల్ అయ్యారో ఆ కోర్స్, లేదా ఏ ప్యాకేజ్లో అయితే ఎన్రోల్ అయ్యారో ఆ ప్యాకేజ్లో ఉన్న ప్రతి ఒక్క కోర్స్ మీకు లైవ్ క్లాసెస్ తీసుకుంటారండి, ఇఫ్ దే ఆర్ జెన్యూన్. మీరు సపోజ్ నా ప్రోమో కోడ్ నుంచి మీరు ఎన్రోల్ అయి ఉంటే కనుక ప్రతి సబ్జెక్ట్ లైవ్ క్లాసెస్, 1-on-1 క్లాసెస్ ఖచ్చితంగా ఉంటాయి. సో అర్థమైంది కదండి, ఐడిజిటల్ప్రెన్యూర్ కూడా ఒక ప్లాట్ఫామ్ వేర్ యూ లెర్న్ స్కిల్స్, ఇన్ డిమాండ్ స్కిల్స్ లైక్ వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైన్, ఫైనాన్స్, వెల్నెస్, డిజిటల్ మార్కెటింగ్, ఎవ్రీథింగ్ అన్నీ అక్కడ అవైలబుల్ ఉంటాయి. అండ్ ప్లాట్ఫామ్ లేదా కంపెనీ యొక్క క్రెడిబిలిటీ, లీగాలిటీ ఏమన్నా డౌట్ ఉంటే మీరు నా యూట్యూబ్ ఛానల్ అబౌట్ సెక్షన్లోకి వెళ్తే నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది.
లేదు, ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. ఒకసారి నా ఇన్స్టాగ్రామ్ స్టోరీ హైలైట్స్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఐడిజిటల్ప్రెన్యూర్ కంపెనీ యొక్క లీగాలిటీ అండ్ క్రెడిబిలిటీ. అంటే సర్టిఫికేషన్స్ని మనం రెజ్యూమ్స్లో పెట్టుకుంటే ఎంత క్రెడిబిలిటీ ఉంటుంది, ఈజ్ ఇట్ వర్త్ ఇట్ అన్నది. అండ్ కోర్సెస్ అండ్ ప్యాకేజెస్ విషయంకి వచ్చేసరికి చాలామంది వీడియోస్లో ఆల్రెడీ కవర్ చేస్తారు. లేదండి ఒకసారి చెప్పండి అని అంటే నేను ఒకసారి స్క్రీన్ షాట్స్ ఇక్కడ మెన్షన్ చేస్తాను అండ్ యూ కెన్ చెక్ ఇట్ అవుట్. ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ప్యాకేజెస్ విత్ ద ప్రైజెస్ అండ్ ఎస్టిమేటెడ్ ఇన్కమ్ రైట్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఆర్ ఎల్స్ మీరు నా ఇన్స్టాగ్రామ్ ఒకసారి చెక్ చేస్తే కనుక హైలైట్స్లో కూడా మీకు కోర్సెస్ అండ్ ప్యాకేజెస్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. ఓకేనా, చెక్అవుట్ దట్. కమింగ్ టు ద పాయింట్, వై డిడ్ ఐ జాయిన్ ద ప్లాట్ఫామ్ ఐడిజిటల్ప్రెన్యూర్? నేను ఎందుకు ఐడిజిటల్ప్రెన్యూర్లో జాయిన్ అయ్యాను అవుట్ ఆఫ్ ఆల్ ద ప్లాట్ఫామ్స్? దెన్ ఫస్ట్ ఫౌండర్ ఆశుతోష్ ప్రతిహస్త్. ఆయన ఐడియాలజీ నా ఐడియాలజీతో బాగా మ్యాచ్. ఆయన మార్కెటింగ్ చేస్తారు బట్ జెన్యూన్నెస్ ఉంటుంది. సి ఎవరన్నా ప్లాట్ఫామ్ గురించి కానీ ప్లాట్ఫామ్లో జాయిన్ అయ్యి కాల్స్ మార్కెటింగ్ కానీ లైక్ వాళ్ళ మార్కెటింగ్ గిమిక్స్ ఏమైనా యూజ్ చేసి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఏమైనా చేస్తే అది ఆయన వరకు వెళ్ళింది అని అంటే, ప్లాట్ఫామ్ వరకు వెళ్ళిందంటే ఖచ్చితంగా హీ విల్ టేక్ యాక్షన్. ఐ లవ్ దట్. అండ్ జెన్యున్గా చెప్పాలి అంటే వేరే కొన్ని థింగ్స్ వల్ల కూడా నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను. అవి లేటర్ పార్ట్లో ఐ విల్ కవర్ ఇట్. నేను జాయిన్ అయ్యే ముందు మీలాగే చాలా వీడియోస్ చూసి స్కిల్స్ నేర్చుకొని లక్షల్లో సంపాదిస్తున్నారా అని డౌట్ వచ్చింది, కన్ఫ్యూజ్ కూడా అయ్యాను. బట్ నాకు తెలుసు, ఎందుకంటే నేను చెప్పినట్టు నాకు కొన్ని సబ్జెక్ట్స్లో కొన్ని ఏరియాస్లో నాలెడ్జ్ ఉంది, ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఫ్రీలాన్సింగ్ అండ్ ఈ స్కిల్స్ నేర్చుకునే కొన్ని ప్లాట్ఫామ్స్లో స్కామ్స్ ఎలా ఉంటాయి, బోర్డర్ వరకు వెళ్ళి వచ్చాను కాబట్టి నాకు ఐడియా ఉంది. సో నాకు అర్థమైంది ఇన్ని లక్షలు ఓన్లీ ఫ్రీలాన్సింగ్ నుంచి అంటే ఇట్స్ నాట్ పాసిబుల్ అంటిల్ అన్లెస్ దే ఆర్ వెరీ ప్రో ఇన్ ఇట్. ఏదో బిజినెస్ జరుగుతుంది అని నాకు అప్పుడు డౌట్ వచ్చింది. అది తర్వాత రియాలిటీ ఏంటి అని అంటే, వాళ్ళు ఎవరైతే డాష్ బోర్డ్స్ చూపిస్తున్నారో ఇన్ని లక్షలు సంపాదించాను ఐడిజిటల్ప్రెన్యూర్ స్కిల్స్ నేర్చుకొని మీరు కూడా నేర్చుకోవచ్చు, అదంతా అఫిలియేట్ మార్కెటింగ్. అంటే వేరే వాళ్ళని జాయిన్ చేయడం ద్వారా వాళ్ళకి వచ్చిన మనీ. ఓకేనా, అఫిలియేట్ మార్కెటింగ్ ఈజ్ ఆల్సో స్కిల్, ఐ అగ్రీ. బట్ కేవలం స్కిల్స్ నేర్చుకొని మాత్రమే నేను ఇంత అర్న్ చేశాను అని అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా వచ్చిన డాష్ బోర్డ్స్ చూపిస్తూ మార్కెట్ చేయడం అది కొంచెం తప్పు అనిపించింది నాకు. ఇట్స్ నాట్ గుడ్. అంటే ఎలా అంటే, ఇప్పుడు నాకంటే హింట్ ఉంది, నాకు ఆల్రెడీ తెలిసింది కాబట్టి నాకు ఒక హింట్ వచ్చింది. ఇమాజిన్ ఒక స్టూడెంట్ లేదా ఒక హౌస్ వైఫ్ లేదా ఒక జాబ్ చేస్తున్న పర్సన్ సైడ్ హాజిల్ చేయాలనుకుంటున్నారు, ఎందుకంటే ఆ స్ట్రెస్ తట్టుకోలేకపోయారు. వాళ్ళు డెస్పరేట్ ఉంటారండి, ఫ్యామిలీకి హెల్ప్ చేయాలను, లేకపోతే మనీ ఎర్న్ చేయాలి, మన డబ్బులు మనం ఎవరి దగ్గర చేయి చాపకూడదు, ఇట్లా డెస్పరేట్గా ఉండేవాళ్ళు చెప్పగానే ఓకే అని ఏదేమైనా 6-3 కానీ డబ్బులు తెచ్చి ఇన్వెస్ట్ చేస్తారండి. కొంచెం మిస్గైడ్ అయినట్టే కదా అక్కడ. స్కిల్స్ అని చెప్పి ఓన్లీ అఫిలియేట్ మార్కెటింగ్ మాత్రమే చేపిస్తే అది వర్కౌట్ అవ్వదు. మిగిలిన స్కిల్స్ని కూడా మెంటర్షిప్ ప్రొవైడ్ చేస్తేనే కదా దట్ విల్ బీ జెన్యూన్. అప్పుడే కదా. ఇప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేసి అయితే ఆ పర్సన్, స్టూడెంట్, హౌస్ వైఫ్ ఎవరైనా కానీ ఏం ఎక్స్పెక్ట్ చేసి అయితే వాళ్ళు ఇన్వెస్ట్ చేశారో, వాళ్ళ మనీ, వాళ్ళ టైం, వాళ్ళని వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు, దానికి తగ్గ రిజల్ట్ ఉండాలి కదా. అందుకని నాకు కొంచెం అది నా పర్సనల్ ఒపీనియన్, అది కేవలం నేను ఎవరిని జడ్జ్ చేయట్లేదు. మరి మనీ అంతా అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారానే వచ్చినప్పుడు మేము ఎందుకు జాయిన్ అవ్వాలి అంటే, ఐఎమ్ నాట్ సేయింగ్ అఫిలియేట్ మార్కెటింగ్ ఈజ్ బ్యాడ్ ఆర్ సంథింగ్. ఇప్పుడు నేను చేసేది కూడా అఫిలియేట్ మార్కెటింగే. అఫిలియేట్ మార్కెటింగ్ చేయడం తప్పు కాదండి, అఫిలియేట్ మార్కెటింగ్ చేయడం ఈజ్ ఆల్సో ఎ స్కిల్, ఐ అగ్రీ. ఇమాజిన్ మీరు ఇప్పుడు నా ప్రోమో కోడ్ యూజ్ చేసుకొని మీరు జాయిన్ అయ్యారు. ఎందుకు జాయిన్ అవుతున్నారు? సంథింగ్ యూ ఎక్స్పెక్ట్, మీరు మనీ ఎర్న్ చేయాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు, మీకు ఏదో స్కిల్, కొత్త స్కిల్ కానీ ఉన్న స్కిల్ కానీ పాలిష్ చేయాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు, నాలెడ్జ్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తారు. అవేమీ రాకుండా మీరు ఎక్స్పెక్ట్ చేసి ఏం జరగకుండా ఉంటే నెక్స్ట్ టైం ఏదైనా ట్రూ ఆపర్చునిటీ వచ్చినా మీరు దాన్ని నమ్మడానికి చాలా ఇబ్బంది పడతారు. ఇట్ హర్ట్స్. అదే నేను మీకు నాలెడ్జ్ ప్రొవైడ్ చేశాను అని అంటే అఫిలియేట్ మార్కెటింగ్ చేయడం ఏమాత్రం తప్పు కాదు. మీరు ఎన్రోల్ అయ్యారు అండ్ మీకు కొంచెం కొన్ని ఏరియాస్లో కొంత నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నారు, కొన్ని స్కిల్స్ నేర్చుకున్నారు, ఎట్లా స్ట్రాటజీస్ నేర్చుకున్నారు. అండ్ నేర్చుకున్న తర్వాత ఆఫ్టర్ సమ్ టైం మీరు అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలనుకుంటున్నారు, మీ ప్రోమో కోడ్ యూజ్ చేసి వేరే వాళ్ళని జాయిన్ చేశారు అండ్ మీకు మనీ అయితే వచ్చినాయి. మీరు ఇక్కడ నేర్చుకున్న స్కిల్ మీరు వాళ్ళకు కూడా నేర్పించచ్చు, అది కూడా అఫిలియేట్ మార్కెటింగే. బట్ ఆ సిచ్యువేషన్లో
ఎవరైతే మిమ్మల్ని నమ్మి వచ్చారో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేదానికి మీరు వాల్యూ ప్రొవైడ్ చేయగలరు అండ్ వాళ్ళ ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. ఇట్ హెల్ప్స్ పీపుల్. అఫిలియేట్ మార్కెటింగ్ అనేది షుడ్ హెల్ప్ పీపుల్ మేక్ థింగ్స్ ఈజీ ఫర్ అదర్స్. అసలు అఫిలియేట్ మార్కెటింగ్ ఏంటి, ఎలా వర్క్ అవుతుంది అదంతా నేను వేరే వీడియోలో డీటెయిల్గా కవర్ చేస్తాను. సో ఇఫ్ యూ వాంట్ దట్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో దట్ నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. డిజిటల్ప్రెన్యూర్లో ఓన్లీ అఫిలియేట్ మార్కెటింగే ఉంటుందా అంటే కాదు. అఫిలియేట్ మార్కెటింగ్తో పాటు ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీ కూడా ఉంటుంది. ఈ స్కిల్స్ అన్నీ నేర్చుకొని ఏం చేస్తారండి? ఫుల్ టైం జాబ్, ఫ్రీలాన్సింగ్ ఇట్లా ఏదో ఒకటి చేయాలి కదా. దాని పర్పస్ ఏంటి? స్కిల్ నేర్చుకొని దాన్ని మానిటైజ్ చేయాలి. సో డిజిటల్ప్రెన్యూర్లో ఉన్న కోర్సెస్ ద్వారా మీరు ప్లాట్ఫామే ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీ కూడా ప్రొవైడ్ చేస్తుంది. బట్ ఇప్పుడు మనం ఓన్లీ ప్లాట్ఫామ్ మీదే డిపెండ్ అయిపోలేం కాబట్టి మనం నేర్చుకున్న ప్లాట్ఫామ్ ద్వారా మనం నేర్చుకున్న ఆ స్కిల్ని ఇంకా వేరే ప్లాట్ఫామ్స్లో లైక్ ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఆ ప్లాట్ఫామ్స్లో ఎలా మానిటైజ్ చేయాలి, మీరు ఎట్లా పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవాలి, ఎలా బిల్డ్ చేయాలి, ఆల్ దట్ నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ యూ కెన్ హ్యావ్ అ గుడ్ పిక్చర్ ఆఫ్ యువర్ సక్సెస్. ఓకేనా? ప్రాజెక్ట్స్ ఎలా బిల్డ్ చేయాలి, ఇప్పుడు ఫుల్ టైం జాబ్ కోసం అయితే ప్రాజెక్ట్స్ ఎలా బిల్డ్ చేయాలి, ఇంటర్వ్యూ అట్లా టేస్ట్ చేయాలి, ATS ఫ్రెండ్లీ రెజ్యూమ్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఆల్ స్కిల్స్ నేర్చుకోవడం, ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడం, రెజ్యూమ్ చేయడం, పోర్ట్ఫోలియో చేయడం, ఫ్రీలాన్సింగ్ చేయడం, ఫుల్ టైం జాబ్ చేయడం, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్. అందుకని నేను డిజిటల్ప్రెన్యూర్ని సజెస్ట్ చేస్తున్నాను. మీరు ఎక్స్ప్లోర్ కూడా చేయొచ్చు, ఏది నచ్చుతుందా, ఏది నచ్చదా, ఏది నాకు వర్కౌట్ అవుతుంది అని. ఎందుకంటే వేరియస్ కైండ్స్ ఆఫ్ కోర్సెస్ ఆర్ దేర్. స్టూడెంట్స్ అయితే డిగ్రీ లేదా బీటెక్ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత లక్షలు పోసి మనీ కట్టి మరీ కోచింగ్స్ తీసుకుంటారు. ఐ నో ఇట్. ఓకే, ఇక్కడ వేరేలో పని అయిపోతుంది అన్నప్పుడు వై డోంట్ యూ ట్రై ఇట్? ఇట్స్ యువర్ విష్. డిసైడ్ చేసుకోవాలి, ఎందుకంటే మీ ఫ్యూచర్ మీ సక్సెస్ కాబట్టి. ఓకేనా? బట్ ఐ విల్ బీ ద పార్ట్ ఆఫ్ యువర్ సక్సెస్ అండ్ ఐ విల్ గైడ్ యూ టు ఇట్. వన్ మోర్ థింగ్ నోట్, ఇఫ్ మీరు స్టూడెంట్స్ అయి ఉన్నా లేదా మీ కెరియర్ ఎక్కడైనా టెక్నికల్ లైక్ ఫుల్ స్టాక్ డెవలపర్ కానీ, జావా డెవలపర్ కానీ, టెస్టింగ్ సైడ్ కానీ ఇట్లా ఏమన్నా బిల్డ్ చేయాలనుకుంటే ఐ వుడ్ సజెస్ట్ IDPలో ఇన్వెస్ట్ చేయొద్దు. ఎందుకంటే వాటికి సంబంధించిన కోర్సెస్ IDPలో ప్రస్తుతానికి అయితే లేవు, ప్రెసెంట్ అయితే లేవు. ఇన్ కేస్ ఫ్యూచర్ అప్డేట్ ఏమన్నా వస్తే ఐ అప్డేట్ యూ విత్ దట్. ఆ కోర్స్ ఎలా ఉంది రివ్యూ చెప్పిన తర్వాత జాయిన్ అవుతురు. ఎందుకు అని అంటే మీకు అది ఇంట్రెస్ట్ ఉంది, ఆ ఏరియాస్లోనే ఇంట్రెస్ట్ ఉంది, మీ ఫ్యూచర్ ఆ ఏరియాస్లోనే బిల్డ్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం మేబీ ఇట్స్ నాట్ ఎ గుడ్ బట్ డిజిటల్ ఆర్ క్రియేటివ్ స్కిల్స్ కానీ, ఫినాన్స్, స్టాక్ మార్కెట్, ట్రేడ్ మార్కెట్, ఈట్ కానీ, వెల్నెస్ కానీ, లైక్ టెక్నికల్ అండ్ ఆఫీస్ సైడ్లో కూడా అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఉంది. దాని నుంచి కూడా మీరు ఫుల్ టైమ్ జాబ్స్ ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. అడ్వాన్స్డ్ ఎక్సెల్ విత్ సమ్ టూల్స్ లైక్ టాబ్ల్యూ, పవర్ BI, SQL ఇవి నేర్చుకుంటే, క్వెరీ లాంగ్వేజ్ నేర్చుకుంటే మీరు ఫుల్ టైం డేటా అనలిస్ట్గా కూడా జాయిన్ అవ్వచ్చు. బిజినెస్ అనలిస్ట్ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి అండ్ యూ నీడ్ టు నో ఎవ్రీథింగ్. ఇదంతా అండర్ వన్ రూఫ్ యూ కెన్ జాయిన్ డిజిటల్ప్రెన్యూర్. ఓకేనా? ఈ స్కిల్స్ వరకు అయితే డిజిటల్ప్రెన్యూర్ విల్ ప్రొవైడ్ యూ విత్ ద బెస్ట్ అండ్ విత్ మై మెంటర్షిప్. నేను ఓన్లీ ఆ స్కిల్స్ అందులో ఉన్న కోర్సెస్లో ఉన్న మ్యాటరే కాదు, కొన్ని కోర్సెస్ కొంచెం అటు ఇటు ఉన్నాయి, అవి నేను ఇంకా బెటర్ చేసి ఐ ప్రొవైడ్ యూ విత్ దట్. ఓకేనా? ఇంతవరకు వీడియో మీరు చూసారు అంటే యు ఆర్ సో డెడికేటెడ్, యు ఆర్ సో కమిటెడ్. గ్రేట్ వర్క్ అండ్ ఫస్ట్లీ కంగ్రాచులేట్ యువర్ సెల్ఫ్. బికాస్ ఇంత డెడికేషన్ ఫ్యూచర్ గురించి ఇన్స్టా స్క్రోల్ అయితే చేస్తారు కానీ ఇంత డెడికేటెడ్గా మనకి యూజ్ అయ్యే వీడియోస్ తొందరగా అందరు చూడరు. మీరు చూసారు, యు ఆర్ గ్రేట్. ఓకేనా? ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారు ఈ ప్లాట్ఫామ్లో కానీ, నా మెంటర్షిప్ కానీ మీరు యూజ్ చేయాలనుకుంటున్నారు అని అనుకుంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి, యూ కెన్ కాంటాక్ట్ మీ. ఆర్ ఎల్స్ ఈ కోర్సెస్ కానీ, అఫిలియేట్ మార్కెటింగ్ గురించి కానీ, ఈ కోర్సెస్ గురించి కానీ ఇంకా ఇన్ డీటెయిల్డ్గా తెలుసుకోవాలి, మేము వెయిట్ చేస్తాం, మాకు కొంచెం టైం కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు ద ఛానల్ సో దట్ నేను నెక్స్ట్ చేసే వీడియోస్లో ఈ టాపిక్స్ కూడా కవర్ చేస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నెక్స్ట్ చేసే వీడియోస్లో అవి కూడా కవర్ చేస్తాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా ఫస్ట్ డే వస్తాయి. ఓకేనా? దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. బాయ్.